ఏపీలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మనం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటితో ఉన్నాం. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి గత ఏడాది ఇదే సమయానికి మీరు ఎన్నికల హడావుల్లో ఉన్నారు. చాలా హామీలిచ్చారు. వాటిలో ఎంత మేరకు నెరవేర్చగలిగారు? ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి బడేటి చంటి చేసింది ఏంటంటే ఈ ఏడాదిలో ఏం చెప్తారు? ఈ ఏడాది పాలనలో ముందుగా మీకు చెప్పాల్సిందేంటంటే, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా మట్టుకుంది. అలాగే మీడియా కూడా. ఏదైతే నిజం ఉందో, ఆ నిజాన్ని నిర్భయంగా రాయటంలో మీడియా పాత్ర కూడా చేస్తున్నారు. దానివల్ల మాకు కూడా ఏదైతే ఎక్కడైనా లోపాలున్నాయంటే, ఆ లోపాలు సరిచేసుకోవడానికి మాకు కూడా ఉపయోగపడుతున్నాయి. అలాగే హామీలు ఏదంటే రోడ్ల విషయంలో, అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా నేనేదైతే రోడ్లకి హామీ ఇచ్చానో, ఆ రోడ్లన్నీ కూడా ఇంచుమించుగా అంటే శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కొన్ని పెండింగ్‌లో, కొన్ని ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయినాయి. అన్ని రోడ్లు కూడా నేను హామీ ఇచ్చిన రోడ్లయితే మటుకు అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఏదైతే శానిటైజేషన్ విషయంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తున్నామో, అందులో భాగంగానే కొన్ని ఏదైతే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండటం వల్ల ఇది చేసాం. దానికి ఇప్పటికి 2 సార్లు రివ్యూ చేసాం. మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఫండ్స్ విషయంలో ఇబ్బంది ఉన్నది, వర్కర్స్ విషయంలో ఇబ్బంది ఉన్నదనేది పైన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అయింది. కొత్తగా ఎంప్లాయ్‌మెంట్ తీసుకొనితోటే అది కూడా ఇప్పటికి ఏదైతే 75%, 80%లో ఉన్నదో దాన్ని పూర్తిగా 100% కూడా. ఎందుకంటే ఇది నిరంతర వర్కీయ శానిటైజేషన్ అనే విషయంలో పూర్తిగా ఏదైతే ఒక్కరోజు కూడా పేపర్‌లో ఒక్క విషయం కూడా రాకోకుండా ఉండాలి అనేది మనం చూసాం. అది కూడా మీడియా పరంగా ఎందుకంటే ఒక అరగంటలో ఎక్కడైతే చెత్త పడిందో దాన్ని చూసి పేపర్‌లో ఏయటం జరుగుతుంది. నిజంగా అయితే ఆ వాస్తవ పరిస్థితి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ వేస్టేజ్ అయితే అక్కడ ఉండేది కాదు. ఏదో ఒక టైంలో అక్కడ పడటం జరుగుద్ది. దాన్ని వెంటనే క్లీన్ చేయడం జరుగుద్ది. ఎందుకనంటే ఆ డంప్ యార్డ్స్ ఏదైతే ఇదివరకు ఆటోలు 60 ఉంటే కొన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు 25 చేసాం. ఆ డస్ట్ బిన్స్ ఏదైతే కాంపాక్ట్ బిన్స్ ఉన్నాయో అయన్నీ అక్కడ పెడతం జరిగింది. అది నిండిపోయి పక్కన కూడా పడటం వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులు కూడా లేకుండా క్లియర్ చేయమని మనం చెప్పడం జరిగింది. అలాగే వచ్చేసరికి రోడ్ల విషయంలో 15,00,00,000 నుంచి 20,00,00,000 రూపాయల దాకా మున్సిపాలిటీ ద్వారా ఏయటం జరిగింది. రోడ్లన్నీ కూడా. కొన్ని ఏదైతే ఉన్నాయో కొన్ని శంకుస్థాపనలయ్యి రోడ్లేసే దిశలో ఉన్నాయి. కొన్ని రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని రోడ్లు అంటే దాన్ని ఏదైతే ఉన్నాయో దాంట్లో కంప్లీషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఆర్‌ఎండ్‌బీకి సంబంధించి కూడా రమారమి 5,00,00,000 రూపాయలతో బ్రిడ్జ్ ఏదైతే కాస్మోపాలిటన్ క్లబ్ దగ్గర ఎదురుంగా పంపుల చెరువుకి ఆనుకునున్న బ్రిడ్జిని 5,00,00,000 రూపాయలతో మరి ఆర్‌ఎండ్‌బీ ద్వారా శాంక్షన్ చేసాం. అది యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. 4 నెలల్లో అది కంప్లీట్ చేయడం జరుగుద్ది. అలాగే ఆర్‌ఎండ్‌బీ రోడ్డు ఏదైతే శాంతినగర్ అడ్ రోడ్ కాడ నుంచి కూడా సెయింట్ ఆన్స్ కాలేజీ వరకు రమారమి 5,00,00,000 రూపాయలతో 4,00,00,000 ప్లస్ 90,00,000 4,90,00,000తో అది గ్రాంట్ అయిపోయింది. 4,00,00,000 రూపాయల వరకు అయిపోవచ్చింది. 90,00,000 రూపాయల వరకు అది టెండర్‌కి పిలవటం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఏదైతే 15,00,00,000 రూపాయలతో మరి సీఎం గారు హామీ ఇచ్చారో, ఆ బ్రిడ్జి శనివారపేటనిను మన అమీనాపేటని కలిపే బ్రిడ్జి 15,00,00,000 రూపాయలు ఫైనాన్స్‌లో ఉంది. ఆ 15,00,00,000 రూపాయలు కూడా ఈ ఇయర్ 25, 26కి కంప్లీషన్ అవుద్ది. వర్షాకాలం అయిన తర్వాత దానికి శంకుస్థాపన చేసి ఎండాకాలం లోపు ఆ బ్రిడ్జి కంప్లీషన్ అయిపోయేటట్టుగా చూసే బాధ్యతనే మరి నేను గాని ఆర్‌ఎండ్‌బీ డిపార్ట్మెంట్ వారు గాని వారు కూడా ఎందుకనంటే సీఎం గారు హామీ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఫాలో అప్ చేసుకోవడంలో ఉంటది. అలాగే ఆర్‌ఎండ్‌బీ బ్రిడ్జి విషయాల్లో కూడా నేను ఇప్పటికే 5, 6 సార్లు తిరగటం జరిగింది. అదేదైతే 24, 25 బడ్జెట్‌లో లేదన్నారో 25, 26 బడ్జెట్‌లో పెట్టమని సీఎం గారు ఇనీషియల్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా ఇల్లు విషయం వచ్చేసరికి లోగడ ఏసిన కాలనీలో ఒక్క ఇల్లు కూడా కంప్లీషన్ చేసి వాళ్ళు ఇవ్వలేదు. మేమేదైతే ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీలని దానికి పేరు మార్చి పెట్టారో దాంట్లో ఇప్పటికి 1,500 ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. కరెంట్ కనెక్షన్‌లు కూడా ఇచ్చేయడం జరిగింది. 3,500 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అయి కూడా ఒక్క 2 నెలల్లో ఆ 3,500 కూడా కంప్లీషన్ అయిపోతాయి. ఎందుకనంటే దీంతో పాటు ఆక్యుపేషన్ కూడా తీసుకోమని చెప్తున్నాం. కొన్ని రోడ్లెయ్యాలి. నేను 10,00,00,000 రూపాయలు రోడ్ల కోసం మరి హౌసింగ్ మినిస్టర్ గారికి పెడతం జరిగింది. సీఎం గారు కూడా ఎందుకనంటే ఇల్లు ఆక్యుపేషన్ జరగాలంటే రోడ్లు కూడా మనం వేస్తేనే కదా వాళ్ళొచ్చేది. వాళ్ళు వర్షాకాలం బయటికి రాలేరని చెప్పి నేను అసెంబ్లీలో కూడా అడగటం జరిగింది. దాని నుంచి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఎంతో కొంత ఒక 3,00,00,000 గ్రాంట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడేదైతే హౌసింగ్ అయిపోయినాయో ఆటిల వరకు మేము వేయటానికి ఇదిగా ఉంటది. కాబట్టి మేము వాళ్ళని ఇంకా లబ్ధిదారులను బలవంతం చేయట్లేదు ఎళ్ళమని చెప్పి. ఏదైనా సరే ఈ వర్షాకాలం అయ్యేలోపు గానీ, లేపోతే ఈ వర్షాకాలంలో మేము ఏదైతే రోడ్లు కంప్లీషన్ చేసేత్తామో వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా దాన్ని పంపించడం జరుగుద్ది.
అదే లోగడ ఏదైతే మాదేపల్లి ఇందిరం కాలనీలో అవ్వచ్చు, కొత్తూరు ఇందిరం కాలనీలో అవ్వచ్చు, కొమడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే కట్టుకోలేదో వివిధ దశల్లో అలా ఆగిపోయినాయో వాళ్ళందరికీ ఇదివరకు ఎంత వచ్చిందో చూసి వాళ్ళకు కూడా 2,50,000 ఇదివరకు 60,000 తీసుకుంటే 1,90,000 ఇస్తారు, 80,000 తీసుకుంటే 1,70,000 ఇస్తారు. పూర్తిగా ఇదివరకు ₹1,00,000 ఉన్న, 1,20,000 ఉన్న, 1,50,000 ఉన్న గ్రాంట్ ఇవాళైతే ₹2,50,000 ఇవ్వడానికి హౌసింగ్ వాళ్ళు అందరి దగ్గర నుంచి వాళ్ళు వివిధ దశలో 800 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పటికి రమారమి 600 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా కట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే ఖాళీ స్థలం సొంతంగా ఎవరికున్నా సరే ఏలూరు నియోజకవర్గంలో ₹2,50,000 శాంక్షన్ అయి ఉన్నాయి. 1,500 మంది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 800 మందికి పెట్టుకున్నారు. ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళు కూడా ఏదైతే ఉందో అది చేయవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ఆరోగ్యపరంగా నా ఆఫీస్ గుమ్మం తొక్కిన వారు ఎవరికైనా సరే సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవలు అవ్వచ్చు, వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దానికి సంబంధించి కన్సర్న్ పర్సన్ పెట్టాను. వాళ్ళు ఎక్కడైతే మనకి ఆ 2 కవర్ అవుతాయో ఆ హాస్పిటల్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ హాస్పిటల్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన చోటన వాళ్ళని చేయించుకోమంటున్నాం. ఆర్థికంగా వాళ్ళు పెట్టుకోగలరు అని అనుకుంటే పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా ఇప్పుడు పెట్టుకున్నా అప్పు చేసి పెట్టుకున్నా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఒక హాస్పిటల్లోనే చేయించుకుంటే మాకు నమ్మకం ఉంటుంది అనేది అనుకునే వాళ్ళని వాటిలో చేసుకోమంటున్నాం. వాళ్ళకు కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టుకోమన్నాం. ఇప్పటికి రమారమి ₹2,00,00,000 దాకా 150 మందికి మరి ఇవ్వడం జరిగింది. ఇంకొక 70 అప్లికేషన్లు ఆల్రెడీ సీఎం గారు ఆఫీస్కి వెళ్ళింది. ఎందుకంటే ఏదైనా అప్లికేషన్కి వెళ్ళినప్పుడు 2 నెలల నుంచి 2 నెలల 15 రోజులు పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా తీసుకురావటం. ఒక్క అప్లికేషన్ కూడా ఇవాళ రిటర్న్ వచ్చింది కానీ వాళ్ళకి అవ్వకపోవటం అనేది కానీ లేదు. ఒకరికి 40% రావచ్చు, ఒకరికి 50% రావచ్చు, ఒకరికి ఎవరైనా ఉంటే 60% కూడా రావటం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే నబార్డ్ నుంచి కూడా నబార్డ్ నుంచి ₹2,00,00,000 ఏదైతే ఇంతకుముందు పంచాయతీ రాజ్లో మాకు గ్రామాలు విలీనం ఉన్నప్పుడు 5 రోడ్లు శాంక్షన్ అయ్యి ఉన్నారు. దాన్ని కూడా నేను వదలకోకుండా దాన్ని నేను పట్టుకుని నేను వెళ్ళినప్పుడు అందులో 2 రోడ్లను నబార్డ్ నుంచి పెడతాం జరిగింది. అది కూడా ఏదైతే బీడీ కాలనీ నుంచి జంగారెడ్డిగూడెం కలిపే రోడ్డు, అలాగే కొత్తూరు ఇందిరం కాలనీ రెండిట్లకి కూడా దానికి ₹1,00,00,000 ఒకదానికి ₹1,05,000 అది కూడా శాంక్షనింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ ఆర్డర్ అవ్వడంతో దానికి కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇలాగ ఏ విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకోకుండా ప్రతిదాన్ని కూడా ఏ అవకాశాన్ని వదలకోకుండా మరి ఏలూరు నియోజకవర్గంలో మొట్టమొదటి సంవత్సరమే మరి ఇవన్నీ కూడా మనం చేస్తేనే ప్రజల్లో ఉంటామన్నది. గ్రీవెన్స్ అనేది నా నిరంతర ప్రక్రియ. ఎవరు ఏ పనికి వచ్చినా సరే ఆ పని ఇది అవ్వదు అని చెప్పుకోకుండా దానికి ఉన్న సాధ్యాసాధ్యాలు బట్టి ప్రతి ఒక్కరికి కూడా అనేక మంది నా చుట్టూతా ఎవరైతే పనిచేశారో వాళ్ళకి అనుభవం ఉందో వాళ్ళతో మాట్లాడించడమో లేకపోతే నేను స్వయంగా పర్యవేక్షించడమో చేయడం జరుగుతుంది. ఎవరో కూడా అసంతృప్తిగా మా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళకూడదు అనేది అదంతా నిరంతర ప్రక్రియ చేస్తున్నాం. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే వాళ్ళందరికీ అందుబాటులో ఉంటానని ఏదైతే మాట ఇచ్చానో నిరంతరం అందుబాటులో వాళ్ళ అన్నదానికంటే ఎక్కువగా నేను అందుబాటులో ఉంటున్నా. ఒక అందుబాటులో ఉన్నప్పుడు ఒక సంతృప్తి నాకు ఉంటుంది. నేను అందుబాటులో ఉండటం వల్ల ఇప్పటికీ నేను 2 ప్రాణాలను నేను కాపాడగలిగాను. అది అందుబాటులోనే ఉండటం వల్ల అది యాదృచ్ఛికంగా నేను ఆ రోజున అందుబాటులో ఉండటం వల్లే ఒకళ్ళు దుబాయ్ నుంచి ఇక్కడికి రాగలిగారు. రెండో వాళ్ళు ఆ రోజున ₹2,00,000 అవుతుందంటే నేను స్వయంగా ₹25,000 నేనిచ్చి ఓ 3 దాతల దగ్గర నుంచి ₹75,000 ఇప్పించి హాస్పిటల్తో ఒక ₹50,000 కన్సెషన్ ఇచ్చి ఒక వాళ్ళని 24 గంటల్లో నొప్పి ఆపరేషన్ చేయిస్తే మరి నేను బతికించిన నేను కూడా అది గర్వంగా ఫీల్ అవుతున్నా. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చినందుకు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారు. సార్ ఇప్పుడు పోనంగిలో టిట్కో ఇళ్ళకి సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మీరు కూడా గత ప్రభుత్వ హయాంలో పోలీసు ఇవి ఇబ్బందులు తప్పించుకుని అక్కడికి వెళ్ళి ధర్నా కార్యక్రమం చేశారు. మరి ఆ ఇళ్ళకి సంబంధించి ఎప్పుడు ఆ లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉండబోతుంది? 100% వాళ్ళు వచ్చి కాంట్రాక్టర్లు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళు చూసుకుని వెళ్తాం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇక్కడే కాదు ఏలూరులో కూడా దీంట్లో కూడా మేము అసెంబ్లీలో లేవనెత్తాం. 100% మనం దాని మీద ఉద్యమం చేశాం కాబట్టి ఫస్ట్ పీరియడ్లోనే ఇవ్వాలని చెప్పాం. దానికి సంబంధించి కొన్ని ఏదైతే వాళ్ళు అలాగ నిర్వీర్యం చేసేసి దాంట్లో కట్టుకోకుండా లోన్లు అయిపోయి వాటి మీద లోన్లు కూడా వాళ్ళు ఇచ్చేసేసుకోవడం వల్ల లబ్ధిదారులకి ఇవాళకి కూడా వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. ఎవరిని మేము కట్టద్దన్నాం. ఆ లోన్లకు సంబంధించి ఏదైతే ఇంట్రెస్టులు పడినాయో అవన్నీ కూడా వాయిదాలు గవర్నమెంట్ కడతామని చెప్పారు కాబట్టి వీళ్ళని కట్టద్దని చెప్పాం. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిన కాడి నుంచి ఎప్పుడైతే వీళ్ళు కాంట్రాక్టులు వచ్చి చూసి వెళ్ళారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రేటు ప్రకారం ఇమ్మని చెప్పారు. నెగోషియేషన్ జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో క్లియర్ అయిపోద్ది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఎవరైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అన్నీ కూడా మనం అప్పుడు అప్చెప్పేయడానికి మనం అంతరం కూడా తీసుకున్నాం.
డెఫినెట్గా అది అనేది వాళ్ళకి డిసెంబర్ నెలాఖరికి అనేది టిట్కో ఇల్లు ఏదైతే 2200 శాంక్షనింగ్లో ఉన్నాయో 2272 ఉన్నాయి, ఆ 2272 కూడా డిసెంబర్ నెలాఖరికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు, అమ్మ ఒడి ఎప్పుడు ఇస్తారు, ఇట్లా అడిగే పరిస్థితుల్లో ఏం చెప్తారు వాళ్ళందరికీ? సూపర్ 6లో 5 అయిపోయినాయి అంటే ఇప్పుడు 12వ తారీఖున తల్లికి వందనం వేస్తున్నారు. ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి అనేది చెప్పారు. ఒక్కొక్కటిగా ఎందుకంటే ఇబ్బందికరమైన వాళ్ళు ఏంటంటే చిన్నాభిన్నం చేశారు. అనుకున్న దానికంటే ఇంకా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసారు కాబట్టి వాళ్ళు దాన్ని లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకుంటూ అంటే కొంతమంది వాళ్ళు ప్రశ్నించు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కదా, ఇంతకుముందుకు తెలియదా మాటలు అన్నారని. మాటలు అనటం చేతలు చూపించడంలో చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. వాళ్ళేదో అన్నారని చెప్పి ఆవేశపూరితంగా ఇవ్వాలనేది ఏం లేదు. ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదనేది చూడాలనే ఉద్దేశంతో నిజంగా 6 ఇచ్చేసిన తర్వాత ఇప్పుడేం అనుకోని హామీలు కూడా మేము గుంటలు పూడ్చుతాం ఇమీడియట్గా మనం చెప్పలా, మనం చేసి చూపించాం. ఇవాళ నిన్న ఏదైతే ఉన్నాయో షైనింగ్ స్టార్స్ అని చెప్పి 20,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేమన్నా మేము సూపర్ 6లో అన్నామా? 5,088 మందికి ఎవరైతే వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా చదువుకున్నవాడు ఇంకా ఎంతకంటే బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో నిన్న ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అది అన్న దాంట్లో హామీ ఏం కాదు, ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అనేది చూడాలి. రూపాయి దోబరా అవ్వకుండా ఉండాలని చూసేది. డెవలప్మెంట్ మటుకు సంక్షేమం రెండు ఏ విధంగా జరుగుతున్నాయి. వాళ్ళు డెవలప్మెంట్ పరంగా 0, ఇవాళ డెవలప్మెంట్ పరంగా 75% డెవలప్మెంట్ ఉంటుంది, ప్లస్ సంక్షేమం అనేది 90% అయిపోయింది. ఓన్లీ ఒకటే పథకం ఏదైతే ఉన్నామో వాళ్ళు అందరికీ కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగస్తులందరికీ 1,500 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు. దాని గురించి కూడా చర్చలు జరుగుతాయి. ఎప్పుడొకప్పుడు అది కూడా ఇవ్వడం జరుగుద్ది. అలాగే 5 లక్షల ఉద్యోగాలు అనేది సూపర్ 6లో లేదు. కానీ 5 లక్షల ఉద్యోగాలు మనం ఏదైతే ఉన్నాయో పరిశ్రమలకు ఎంతమంది పెట్టుబడులు వస్తున్నాయో, అమరావతి పోలవరం ఏ విధంగా ఇవాళకి కూడా అమరావతి మీద వాళ్ళు అసభ్య ప్రచారం చేస్తున్నారు. అదందరూ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజల్లో వాళ్ళకి గుణపాఠం చెప్పినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాలేదు. డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వం చేసేటప్పుడు పాలనా పరంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. అందరికీ ఉద్యోగాలు ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. మా కేడర్ పరంగా మరి చాలామంది ఉద్యోగం కోసం చూసేవాళ్ళే, వాళ్ళకి రాలేదని వాళ్ళేమో అసంతృప్తిలో లేదు. మనం అన్నమాట ప్రకారం ప్రజలకు చేస్తున్నామా లేదా అనేది చూస్తున్నారు. చిన్న సర్దుబాట్లు ఉన్నాయి, అన్నీ కూడా సరి చేసుకుని డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1 స్థితి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అనుభవించే డిబేట్కి రారు. వాళ్ళు ఏంటంటే కులాల మధ్యన మతాల మధ్యన గొడవ పెట్టుకుని దాన్ని ఏదో లబ్ధి పొందాలి, లేకపోతే ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే కామన్ మ్యాన్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ఈ గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి ఈ ఒక్క సంవత్సరంతో పోల్చుకోవచ్చు. 5 సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరంలోకి ఎంత మెరుగొచ్చింది అనేది చూసుకుంటే ప్రజలందరికీ తెలుస్తుంది. బయట ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పుకుంటున్నారంటే బయట ఉన్నవాడికే తెలుస్తుంది ఏం జరిగింది, ఇదివరకు ఏం జరిగింది. ఇప్పుడు వాళ్ళేం ప్రజలేం మర్చిపోరు. మేము ఒక్కొక్కటిగా మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తాను ఉంటారు రేపు పొద్దున్న. ఇప్పుడు ఆ గుర్తు చేయవలసిన పనేమి లేదు. మేము డెవలప్మెంట్ సంక్షేమం చేసిన తర్వాత మేము ఇది చేసాం, వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది. వాళ్ళు రద్దు చేసిన 81 పథకాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రీవోక్ చేశారు. అంబేద్కర్ విద్యా విధానాన్ని కూడా మరి ఏం చేస్తే అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు మాట్లాడలేనప్పుడు దళితుల మీద ప్రేమ ఉంటే అంబేద్కర్ విద్యా విధానాన్ని ఎందుకు రద్దు చేశారనేది వాళ్ళు చెప్పాలి. అందుకనే వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా చేస్తే ఒకడికి ఏదో చేస్తే ఆ గంజాయి తాగే వాళ్ళని సపోర్ట్ చేయడానికి పలకరించడానికి వెళ్ళాడు ఆయన. ఎందుకు వెళ్ళాలి ఆయన? ఓకే వైసీపీ వాడి గంజాయి తాగాడు కాబట్టి వాడిని తడినాడని చెప్పి ఊరుకోవాలి. ఇవాళ ఏదో దళితులు అందరూ కూడా మాకు చేస్తారని ఉద్దేశంతో వెళ్తే దళితులు కూడా ఎవరు కూడా ప్రజా జీవితాన్ని భంగం చేసే వాళ్ళకి ఎవరో కూడా ప్రజలు సహకరించరు, అది తెలుసుకోవాలి. సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొడటానికి చేసే పనులు అయితే ఆ పార్టీ వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు నియోజకవర్గం నిరంతర అభివృద్ధి చేస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసి చూపించింది. ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా తను వ్యక్తిగతంగా కూడా సంప్రదించాలని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.